ఇలా మొత్తం రచ్చరచ్చ. హరీష్ రావును పోలీసు వాళ్ళు వేటాడినారు. ఇంటికాడ మొదలు పెడితే నానరాంగూడలా వరంగల్ పోయే వరకు, వరంగల్ పోయిన తర్వాత చాలా దారుణమైన సిచ్యువేషన్లో అరెస్ట్ చేసినారు హరీష్ రావును. ఆయన పోయింది ఆడేదో పొలిటికల్ మీటింగ్ కాదు, 2 పబ్లిక్ ఇష్యూస్. ఒకటి టీఎన్జిఓస్ ధర్నా చేసినారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఇంకొకటి వరంగల్ పాలిటెక్నిక్ పిల్లలు ధర్నా చేస్తారు. ఆ రెండింటిలో పార్టిసిపేట్ చేయడానికి పోయినారు. కానీ ప్రభుత్వం ఎందుకు భయపడ్డదో అర్థం కాలేదు. అది జరుగుతున్నాయి కదా, అది ఎవరి ప్రొవోక్ చేసిన మీటింగ్స్ కాదు, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం పైన పిల్లలు వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. టీఎన్జిఓస్ ప్రభుత్వానికి అనేక డెడ్లైన్స్ పెట్టి లాస్ట్కి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం భయాన్ని బయటపెట్టుకున్నది. కానీ ఈ వెంటాడడం మీద అర్థం కాలేదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో ఇది రేవంత్ రెడ్డి పోలీసులు మనకు కనిపిస్తారు, గుంపులు పోలీసులు కనిపిస్తుంటారు. ఏడైది హరీష్ రావు ఇంటికాడ, నానరాంగూడల హరీష్ రావు ఇంటి దగ్గర ముందర గేట్ కానీ పోలీసులు బయటికి వెళ్ళకుండా హరీష్ రావు బయటికి పోవద్దు. సరే కింద మీద పడి తప్పించుకొని పోయింది ఇక్కడి నుంచి. ఇంకా ఎట్లుంటుందంటే వీళ్ళది ఫస్ట్ ఇంటికా నుంచి పోనీయరు, ఇంటికా నుంచి తప్పించుకొని పోతే పోయిన కాడ పోయి అరెస్ట్ చేస్తారు. అదే జరిగింది ఇవాళ మొత్తం. ఎంత రచ్చ జరిగిందంటే ఇంకో ఈ రచ్చ చూడండి. ఆడనే టీఎన్జిఓస్ కానీ, టీఎన్జిఓస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు చేసింది ఇవాళ మొత్తం ప్రభుత్వానికి అగనెస్ట్గా. దాంట్లో పార్టిసిపేషన్ చేయడానికి పోయి ఆడ స్పీచ్ ఇస్తున్నాగానే ఇంకా ఈడ్చుకపోవడు. తర్వాత ఏమైంది చూడండి, ఇగో చూడండి. వెహికల్ కూడా ఎక్కేలేదంట, నడిపించుకొని పోయిన పోలీస్ స్టేషన్కి, కలెక్టర్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కి ఇట్లా నడిపించుకుంటే తీసుకుపోయినారు. చాలామంది వీళ్ళ పార్టీకి సంబంధించిన లీడర్లను అక్కడక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు పొద్దున్న నుంచే. తర్వాత ఇగో పిల్లలు వీళ్ళను బయటికి రాకుండా మొత్తం మూసేసిండ్రు, గేట్లు మూసేసిండ్రు. ఈ పిల్లలు పార్టీకి పిల్లలు. ప్రాబ్లం ఏంది, బయటకి ఎందుకు అంటున్నారు చెప్పు. మాకేమో ఆకలి నుంచి అట్లానే ఏమంటారు అడుగుతారు పోలీసులు, ఏమంటారు పోలీసులు ఏమంటారు పెద్ద పెద్ద గొలుసులు పెట్టి తాళాలు వేసారు. పొద్దున్న నుంచి పిల్లలు లోపలనే ఉన్నారంట, భోజనం కూడా పెట్టలేదంట. చెప్తున్నారు ఆకలి అవుతుంది మాకు, బయట కూడా కొనిస్తలేరు పోలీసులు, ఏం చెప్తలేరు అని. ఇంత భయమా చిన్న పిల్లలు? అంతే కదా, 15 సంవత్సరాలు 10th క్లాస్ అయిపోతే ఇంటర్మీడియట్ బదులు పాలిటెక్నిక్ 16 years 17 years ఉంటాయి. ఆ పిల్లలు కూడా ప్రభుత్వం భయపడుతుందని అర్థమైంది. ఇది ఒక జటిలమైన సమస్య. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదు. ఏదో కమిటీ చేసిండ్రు, తూతు మంత్రంగా తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీలో అసెంబ్లీలో డిప్యూటీ లీడర్ హరీష్ రావు పోతాడు. ఎవరో జనాలు చాలామంది కష్టాలున్న వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గరికి, ప్రతిపక్షం దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు పోతారు, వాళ్ళ బాధ్యత. కానీ ప్రభుత్వం ఇట్లా భయపడితే ఎట్లయితుంది? సమస్యను పరిష్కరించే ప్రయత్నం అన్నా చేయాలి. అంటే అవకాశం ఇవ్వదు, ప్రతిపక్ష పార్టీకి అవకాశం అన్నా ఇవ్వకుండా ఉండాలి, లేకపోతే వదిలేసేయాలి. ఆయన ప్రజాపాలన ఒక గుండె మీద ఎవరైనా సరే, మినిస్టర్లు, ముఖ్యమంత్రి ఈ ప్రజాపాలన అని చెప్పుకునే పొద్దుగాలు వేస్తే నేను ఎక్కువ బట్టి విక్రమార్క నోట్లు వింటుంటా ప్రజాపాలనలో అని. గుండె మీద చేసుకొని చెప్పాలి ఇది ప్రజాపాలన అని. ప్రజాపాలన అయితే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు పబ్లిక్ ఇష్యూని అడ్రస్ చేయనికే పోతే మీరు పట్టించుకోలేకపోతే వాళ్ళు పోయినరు. అడ్రస్ చేయనికే పోతే ఈ టైప్ ఆఫ్ అరెస్ట్ ఏంది? అసలు ఇంటి దగ్గర పొద్దుగాల 7 గంటలకే పోలీసులను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేయడమే ఒక దారుణమైన ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులు మీ చేతిలో ఉన్నారని, మీరు ఏదైనా చేయించవచ్చని, ఎవరెవరు ఇంట్లో ఉండాలనో ఎవరెవరు బయటకోవాలనో ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా? రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో అట్లాంటివి జరిగినాయి. జరిగితే రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసిండా? ఆయన బూతులు మాట్లాడాడు పోలీసు వాళ్ళ మీద అప్పట్లో. మేము ముడ్డి మీద అంతా ఎవడు చెప్పిండు? మీ సార్ పంపించిండా? మళ్ళీ వీళ్ళు ఇప్పుడు హరీష్ రావు ఇంటికి ఏ సార్ పంపించిండు? హరీష్ రావు ఏం చేయాలా? ఎవరిని అనాలి? పోనీ వీళ్ళు సభలకు పోయి ఏమన్నా బూతులు మాట్లాడుతున్నారా? సరే, ఆ పిల్లల దగ్గర పోయో లేకపోతే టీఎన్జిఓ మీటింగ్ పోయో హరీష్ రావు బూతులు మాట్లాడుతుండే ఏమన్నా? రేవంత్ రెడ్డి లాగా బూతులు మాట్లాడితే పంపుతారా? పోలీసులు సహకారం ఉంటుందా? ఎట్లా లెక్కేంది? ఆయన పబ్లిక్ ఇష్యూసే కదా మాట్లాడుతున్నది. అంటే బూతులు మాట్లాడతలేరు కాబట్టి పోనిస్తలేరా? లేకపోతే
ఇదంతా ఏంది ప్రభుత్వం పనిచేస్తలేదు, జనాలంతా వ్యతిరేకత పెరిగిపోయింది, వీళ్ళు పోతే వీళ్ళు ఇంకా వాళ్ళు కలిసిపోతారు, వాళ్ళు పిలిస్తేనే కదా పోయేది, వాళ్ళు పిలవకుండా అయితే ఎవరు ఓరు కదా. మీ ఫెయిల్యూర్ను మీ భయాన్ని బయటపెట్టినారు. ఇది రేవంత్ రెడ్డి ఆయన్నే హోమ్ మినిస్టర్, ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయన ఆదేశాలు లేనిది జరగదు కదా. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియ్యరు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఏడుకోవాలనాడికి పోనియ్యరు, పోతే ఆడ మాట్లాడనియ్యరు, మాట్లాడుతుంటే అరెస్ట్ చేస్తారు. ఇది ప్రజాపాలన, ఇది రేవంత్ రెడ్డి మార్క్ పాలన. ఏందో అర్థం కాలే. నాకు తెలిసి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ హరీష్ రావు ఇంటికాడ ఉన్నంత మంది, లేదా హరీష్ రావు మీద ఉన్నంత ఇంటెలిజెన్స్ పర్యవేక్షణ ఎవరి మీద లేదు రాష్ట్రంలో. హరీష్ రావు ఇంటికాడ అంతమంది పొద్దుగా లేస్తే రాత్రి దాకా ఇంటెలిజెన్స్ వాళ్ళంతా హరీష్ రావు ఇవాళ ఏం చేస్తున్నాడు, హరీష్ రావు ఏడిపోతున్నాడు, హరీష్ రావును ఎవరు కలుస్తున్నారు, హరీష్ రావు ఎవరిని కలుస్తున్నాడు, ఇదే పని పొద్దుగాలు లేస్తే. ఏంటంటే పొద్దుగాలు లేస్తే జనాల్లో పోతూ ఉంటాడు కాబట్టి ప్రజాదరణ చూసి భయపడితే కష్టమవుతుంది గవర్నమెంట్కి. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు, వచ్చే సమస్యలు కావు ఇవి, కొన్ని జనరల్గా వస్తాయి సమస్యలు. ఇప్పుడు టీఎన్జీ వాళ్ళకు మీరు ఇస్తలేరు, అది మీ సమస్య. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకపోవడం, పాలిటెక్నిక్ పిల్లల్ని తీసుకుపోయి శక్తి ప్రోగ్రాంలు కలపడం మీ సమస్య, అది మీరు సృష్టించిన సమస్య. వాళ్ళేం లేకపోతే పాలిటెక్నిక్ పిల్లలకి ఏం పని లేదా? వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటారు, మొన్నదాకా చదువుకున్నారు కదా. కానీ మీరు ఈ వీక్నెస్ను బయట పెట్టుకోవడం మాత్రం అది మీ ఫెయిల్యూర్. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా ఇంత ప్రజాదరణ పెరుగుతుంది బీఆర్ఎస్ వాళ్ళకు. బీజేపీలు పోతే అట్టుకోరు, బీజేపీలను అరెస్ట్ చేయరు. అదేందో మరి బీజేపీలను చూస్తే భయమా, లేకపోతే వాళ్ళకు వీళ్ళకి అండర్స్టాండింగా, ఏందో తెలియదు. బీజేపీలు చేస్తే ఏం కాదు, కానీ వీళ్ళు మాత్రం చేయొద్దు. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు మాత్రం చేయదు. వాళ్ళు చేస్తే ఇంకా పెద్ద లొల్లి. రేవంత్ రెడ్డికి అసలు అన్నం బుద్ధి కాదు, ఉండబుద్ధి కాదు, పండబుద్ధి కాదు, అట్లుంటుంది. అందుకే వాళ్ళ ముందే అందరిని అరెస్ట్ చేసి లోపల ఇస్తా బయట ఇస్తా అని మాట్లాడుతుంటారు. హరీష్ రావుని అట్లా ఆపిర్రు, నడిపించుకొని పోలీసుని తీసుకుపోయినారు. ఏమవుతుంది, హరీష్ రావు ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ పెరుగుతుంది. పోలీసు వాళ్ళు పెట్టి అరెస్ట్ చేస్తే సమస్యలు తొలగిపోతాయా, లేకపోతే రేపటి నుంచి హరీష్ రావు బయటికి వెళ్ళకుండా ఇంటామనుకుంటాడా, ఇంకా స్పిరిట్ మీద పోతాడా, చలో చూసుకుందాం ప్రభుత్వం అని. ఏం ప్రతిపక్షాలు తిరగొద్దు అనుకుంటుందా గవర్నమెంట్? ప్రతిపక్షాలు రాష్ట్రంలో తిరగొద్దు అనుకుంటున్నారా? గవర్నమెంట్లో అంతకుముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన పబ్లిక్ ఇష్యూస్ మీద ఎప్పుడు తిరగలే. మీరు పరిశీలించండి, పాత ప్రెస్ మీట్లు అవన్నీ చూడండి. ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ చుట్టూ ఆ బిల్డింగ్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఈ బిల్డింగ్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఆ భూమి వాళ్ళకి ఎట్లా ఇచ్చిండ్రు, ఈ భూమి వీళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, ఆ భూమి వాళ్ళకి ఎట్లా అలకేట్ అయింది, ఈ భూమి వీళ్ళకి ఎట్లా క్యాన్సిల్ అయింది, దాని మీదే ఉన్నది మొత్తం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు. ఒక్క పబ్లిక్ ఇష్యూ మీద కూడా అడ్రస్ లేకుండే. వీళ్ళేమో అట్లే మాట్లాడతలేరు కదా. వీళ్ళేమో పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు వాళ్ళేమో మాట్లాడతారు కదా, వాళ్ళకి దొరికినప్పుడే మాట్లాడుతున్నారు. దాన్ని కూడా భయపడితే ఎట్లా? ప్రతిపక్ష నేతలను కంట్రోల్ చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారం కావన్న విషయం గమనించాలి వాళ్ళు. రేవంత్ రెడ్డి ఆయన టీం గమనించాలి. ఇప్పుడు హరీష్ రావును ఎలా ఆపిర్రు, రేపు పోతాడు, ఆపుతారా? బీఆర్ఎస్లో ఎవరో అరెస్ట్ చేసిండ్రు, ఆపితే అయిపోతుందా? గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నది జనాలకి? అంటే మీ సమస్యలు ఉంటాయి, ప్రతిపక్ష నేతను రానియం, మేము హైదరాబాద్లో ఉంటాం, మేము ప్యాలెస్లో ఉంటాం, మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటాం, మేము ఇక్కడనే ఉంటాం, ఎవరు రానియం, మీ సాగు మీరు రావండి అని చెప్పదలుచుకుంటారు జనాలకి. ఏమన్నా క్లారిటీ లేదు ప్రభుత్వానికి ఏం చెప్పాలని కూడా. కానీ ఈరోజు మాత్రం ఈ వెంటాడు కరెక్ట్ లేదు. ఈ వెంటాడడం ఏంది? ఓలో మీకు హరీష్ రావు పోతే ఆడేదో అల్లరి జరుగుతుంది, మీకు ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందనుకో, ఇక్కడనే ఆపండి ఇంటి దగ్గర. కానీ ఆయన రోజు తిరుగుతున్నాడు, ఏం అల్లరి ఏం లేదే, ఎక్కడ ఏం గొడవలు జరగలేదు కదా, ఎక్కడ ప్రతిపక్ష పార్టీల నేతలు పోతే ఏమన్నా అనైతిక కార్యక్రమాలు జరుగుతాయా? అసలు ఇంటికాడ అంతమంది పోలీసులను పెట్టడమే ఒక పిరికితనం. అక్కడి నుంచి మళ్ళీ హన్మకొండ పోయి హన్మకొండలో కూడా అరెస్ట్ చేయడం అనేది ఇంకా పిరికితనం. అది అంతకు మించింది లేదు. అంటే వేటాడడం ఇది. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన డిప్యూటీ లీడర్ హరీష్ రావును వేటాడడం అనేది ఏందో ఈ సాంప్రదాయం ఎక్కడ లేదు. పోకపోతే ఇంటి దగ్గరనే పోనీయరు, లేకపోతే వాళ్ళు తప్పించుకొని వస్తే ఏమో హైదరాబాద్ దాటకముందు అరెస్ట్ చేస్తారు, అది ఎంత జరుగుతుంది. కానీ ఈ వేటాడడం ఏంది పొడుగుగా వరంగల్ దాకా? ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నది ప్రభుత్వం? జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జనాలు ఎవరు మాట్లాడరు, జనాలు ఆగరు. తెలంగాణ జనం చూస్తుండ్రా, చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు, పాలిటెక్నిక్ పిల్లలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన సామర్థ్యం మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తే చెప్పండి. అంతేగాని ఇట్లా అప్రజాస్వామిక కార్యక్రమాలు, అరెస్టులు చేయడము, ఈ టైప్ ఆఫ్ అరెస్టులు చేయడము, ఇట్లా అరెస్ట్ చేయడము, ఈ వెంటాడాలు, ఇది ఎక్కడి సాంప్రదాయమో తెలంగాణలో మనకు తెలియదు. కానీ ఈరోజు హరీష్ రావును వెంటాడిన తీరు అయితే ఎవరికి నచ్చదు, ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళకి ఎవరికి నచ్చదు. ప్రజాపాలన అని చెప్పుకుంటారు మళ్ళీ. అందుకే అడుగుతున్నా, గుండె మీద చేసుకొని చెప్పండి మీది ప్రజాపాలన అని చూద్దామని. ప్లీజ్ సబ్స్క్రైబ్.